అరే అరే అసలు ఏం బస్ అవుతున్నారా? అయిపోయా బో. అరే ఎవరు రే మీరంతా? ఎందుకు నేను ఎప్పుడు ఇండియన్ ఆయిలే పట్టేస్తాను ఆ విషయం కూడా చెప్తాను నేను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. ఈరోజు మనం అయితే గోకర్ణ ట్రిప్కి వెళ్తున్నాము. ఫస్ట్ తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్తున్నాం అనమాట బైక్లో. మొత్తం ట్రిప్ అయితే మనం బైక్లో వెళ్ళట్లేదు, జస్ట్ బెంగళూరుకి వెళ్ళేసి బెంగళూరు నుంచి ఇంకా కారులో అయితే మొత్తం గోకర్ణకి వెళ్తున్నాము. ఇంకా బెంగళూరుకి 240 కిలోమీటర్స్ ఉంది. ఇంకా బెంగళూరుకి 240 కిలోమీటర్స్ బెంగళూరు. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను తిరుపతి నుంచి. ఈ రైడ్ అయితే చాలా సూపర్ ఉంటుంది గాయస్ అసలు. ఎందుకంటే మేము గోకర్ణ ప్లస్ ఇంకా మురుడేశ్వర్, కోనావర్ ఈ 3 ప్లేస్ కవర్ చేద్దామని చెప్పి అనుకున్నాము. బైక్లో ఎందుకు వెళ్ళట్లేదంటే ఇంకా ఇప్పుడే లాంగ్ రైడ్స్ వద్దనుకుంటున్నాను. కొంచెం కార్లో వెళ్తే కొంచెం ఎంజాయ్మెంట్ అయినా చేయొచ్చు అని చెప్పి కొంచెం కార్లో అయితే ప్లాన్ చేసాము. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది బెంగళూరుకి వచ్చేవాళ్ళు. సూలూరుపేట నుంచి, ఇంకా అనంతపురం నుంచి, హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి ఇట్లా మా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారనమాట. సో అందరికీ మీటప్ పాయింట్ బెంగళూరు అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇంకా బెంగళూరు అయితే ఫిక్స్ చేసాం మీటప్ పాయింట్. ఇంకా అందరము ఈరోజు అందరూ బెంగళూరుకి వచ్చేసి ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతాం గోకర్ణకి. ఈరోజు కూడా క్లైమేట్ అసలు సూపర్ ఉంది. ఇట్లే ఉంటే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఏ ప్రాబ్లం లేక. వర్షం పడకపోతే చాలు, ఇంకా అదే. వర్షం పడితే ఇంక మళ్ళీ మొత్తం తడిచిపోయి ముద్ద అయిపోతాం అసలు. సో ఈరోజు మన ట్రిప్లో డే 1 అనమాట. తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్తున్నాం ఫస్ట్. మళ్ళీ ఇంకా రేపు బెంగళూరు నుంచి ఇంకా గోకర్ణకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా కార్లో. ఇంకా కార్ ఆడికి వెళ్ళాక ఇంకా మొత్తము ఎక్స్ప్లోర్ చేయడమే ఇంకా మనకి పని. సో ఈ ట్రిప్ సూపర్ ఉంటుంది గాయస్. మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోకి అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ప్రతి వీడియోని. ఫ్యూయల్ షాప్ కూడా అవసరం లేదు ప్రస్తుతానికి, వెళ్ళిపోవచ్చు. ఇంకా 150 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. సో దాని తర్వాత అయితే ఫుల్ ట్యాంక్ చేయించేద్దాము. కర్ణాటక బార్డర్ వరకు వస్తే చాలు నాకు. దాని తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించేస్తే సెట్. ఇంకా సడన్గా ఏమో తెలియదు గ్యాస్, మొత్తం బటర్ఫ్లైస్ ఎక్కువ అయిపోయాయి. ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ మొత్తం ఎక్కడ చూసినా బటర్ఫ్లైస్ ఉన్నాయి. హెల్మెట్ టపా 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 నగలుతున్నాయి వచ్చి. మొత్తం అన్ని బ్లాక్ కలర్ బటర్ఫ్లైస్ ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. మొత్తం మీకు కనిపిస్తున్నా లేదు తెలియదు కానీ చాలా ఉన్నాయి అసలు బటర్ఫ్లైస్. అయితే నేరుగా పైకి వచ్చేస్తాను. చాలా బటర్ఫ్లైస్ కింద కూడా రోడ్డు పైన కూడా పడిపోయి ఉన్నాయి. మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. నేను బైక్ ఇక్కడ నుంచి బెంగళూరు వరకే వెళ్తున్నాను కాబట్టి ఇంకా బెంగళూరు వరకు వచ్చే టోల్ గేట్స్ అయితే నేను చూపించగలను మీకు. ఇంకా మిగతా ట్రిప్ అంతా చాలా టోల్ గేట్స్ వస్తాయి గోకర్ణకి వెళ్ళేటప్పుడు. దారిలో కారు వెళ్తున్నాను కాబట్టి నేను మొత్తం అన్ని టోల్ గేట్స్ చూపించలేను. నాకు తెలిసి బెంగళూరు వరకు 5 టోల్ గేట్లు ఏమో ఉంటాయి అనుకుంటా. ఇది ఫస్ట్ టోల్ గేట్, ఇప్పుడే క్రాస్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ టోల్ గేట్ చిత్తూరు దాటాక వస్తుంది. బాబాయ్ అసలు చూడండి సాంబ్రాణి పొగే అసలు. అరే అరే అసలు ఏం బస్ అవుతున్నారా? అయిపోయా బో. పెట్రోల్ వేస్తున్నాడా, డీజిల్ వేస్తున్నాడా, కిరోసిన్ వేస్తున్నాడా అర్థం కావట్లా. చాలామంది కాణిపాకం పోవాలంటే ఇటు కింద నుంచి ఇటు వెళ్తారు. దీనికన్నా ఇంకో బెస్ట్ రూట్ ఉందన్నమాట, నేను చెప్తాను. ఎవరైనా ఒకవేళ వెళ్ళే వాళ్ళు అయితే యూజ్ అవుతుంది కొంచెము. ఇంకొంచెం మనం ముందర పోతే 2 కొండలు వస్తాయి అన్నమాట. కొండల మధ్యలో రోడ్డు ఉంటుంది. సో ఆ రోడ్డు కింద నుంచి వెళ్తే డైరెక్ట్గా మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు.
ఇప్పుడు ఇక్కడ ఈ పక్క రోడ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో. సో లెఫ్ట్ నుంచి కిందకి వెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ ఇంకో రైట్ తీసుకుంటే టెంపుల్కి వెళ్ళిపోవచ్చు నేరుగా. సో ఈ రూట్ అనమాట మెయిన్ రోడ్ ఇప్పుడు టెంపుల్కి. ఇటు సైడ్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. అక్కడ కాణిపాక మార్చ్ లాగా మొత్తం రెడీ చేస్తున్నారు నీట్గా. లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ చూడకపోతే చూసేయండి అది కూడా. వచ్చేసాం చిత్తూరు దగ్గర కూడా. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్ పోతే బెంగళూరు వచ్చేస్తుంది. చెన్నై పోవాలంటే లెఫ్ట్ పోవాలి. ఇంకా చెన్నైకి 158 కిలోమీటర్స్ ఉంటుంది. చెన్నై పోవాలంటే లెఫ్ట్, బెంగళూరుకి అయితే రైట్ పోవాలి. ఇంకేం లేదు, స్ట్రైట్ ఒకే రోడ్ బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. సెకండ్ టోల్ గేట్ దగ్గర కూడా వచ్చేసాము. చిత్తూరు దాటమంటే ఇంకా రైట్ మనం తిరిగాం కదా, రైట్ తిరగమంటే ఇంకొంచెం దూరం ముందరకు వస్తే చాలు సెకండ్ టోల్ గేట్ వచ్చేస్తుంది. మనం బైక్లో వెళ్తున్నాం కాబట్టి అదొక అడ్వాంటేజ్. మొత్తం టోల్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. దొరుకురా బాబు. అదే కార్లో వెళ్తే 5 టోల్ గేట్లు నాకు తెలిసి ఆడే 1000 రూపాయలు దాకా అయిపోతుంది దగ్గర. థర్డ్ టోల్ గేట్ కూడా క్రాస్ చేస్తున్నాము. ఇంక ఇదే అనుకుంటా ఏపీ బార్డర్. దీన్ని దాటితే ఇంకా కర్ణాటక వచ్చేస్తున్నాము. నాకు తెలిసి కర్ణాటక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. ఐడియా లేదా నాకు కూడా కరెక్ట్గా. అంతా కన్నడలోనే ఉంది ఈ సైడ్ అంతా. సో ఇదే ఇంకా కర్ణాటకకి ఎంటర్ అయిపోయాం బాయ్స్. బెంగళూరు ఇంకా 121 కిలోమీటర్స్, కోలార్ 53, ముంబై 1052. అరే ఎవరు రే మీరంతా. కర్ణాటక ఎంటర్ అయ్యాక ఇదే ఫస్ట్ టోల్ గేట్. దీన్ని దాటాక ఇంకొక టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ ఇంకా డైరెక్ట్ బెంగళూరులోనే ఉంటుంది. ఇది 4th టోల్ గేట్ అనమాట. కర్ణాటక ఎంటర్ అయ్యాక ఇదే ఫస్ట్ టోల్ గేట్. ఫ్యూయల్ కూడా అయిపోవచ్చింది. మనము పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకునే వెళ్ళి. ఎందుకు నేను ఎప్పుడు ఇండియన్ ఆయిలే పట్టిస్తాను ఆ విషయం కూడా చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఫ్యూయల్ పెట్టించేద్దాం ఫుల్ ట్యాంక్. మన వీడియోస్ చూస్తున్నట్టయితే రెగ్యులర్గా తెలుస్తుంది. నేను ఎప్పుడు పెట్రోల్ పట్టించినా ఇండియన్ ఆయిల్లోనే పట్టిస్తాను. చాలు ఏంది కర్ణాటకలో పెట్రోల్ రేట్ పెరిగిందా ఎలాగా? 102 ఉంది. 1100 అయితే పట్టింది మన బైక్లో. మామూలు కర్ణాటకలో 101 సంథింగ్ అలా ఉంటుంది. ₹1 పెరిగినట్టుంది. ఏమో ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు నేను ఎందుకు ఎప్పుడు ఇండియన్ ఆయిల్లోనే పట్టిస్తాను అంటే రీసెర్చ్ కూడా జరిగింది దీనిపైన. ఏ పెట్రోల్ మైలేజ్ బాగా వస్తుంది, పర్ఫార్మెన్స్ బాగా వస్తుందని చెప్పి. హెచ్పి పెట్రోలు, భారత్ పెట్రోలు, మళ్ళీ ప్లస్ ఇది ఇండియన్ పెట్రోలు, 3 పెట్రోల్ రీసెర్చ్ చేశారు. సో ఇండియన్ ఆయిల్ అయితే మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది కొంచెము. అంటే మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఒక
ఇన్ని మీటర్స్ 1 కిలోమీటర్ అంత డిస్టెన్స్ అంతే. కొంచెం ఎక్కువ వస్తుంది మిగతా పెట్రోల్తో పోలిస్తే. మీరు గూగుల్లో ఒకవేళ సెర్చ్ చేసినా దీని గురించి దొరుకుతుంది, యూట్యూబ్లో సెర్చ్ చేసినా దీని గురించి తెలుస్తుంది. ప్లస్ ఏంటంటే మనం ఒకే పెట్రోల్ పట్టిస్తే ఏమవుతుందంటే ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. సో లాంగ్ రైడ్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఒకే పెట్రోల్ పట్టిస్తే. నేనైతే మంచిగా సాంగ్స్ పెట్టుకొని రైడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా గాయస్. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం కోలార్లో ఉన్నాము. ఇంకా హోస్కోటే 40 కిలోమీటర్స్ ఉంది, బెంగళూరు 66 కిలోమీటర్స్ ఉంది గాయస్. హొస్కోటే కూడా రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే హొస్కోటేలో ఉన్నాము. హొస్కోటే బిర్యానీ చాలా ఫేమస్, అందరికీ తెలిసి ఉంటుంది. చాలామంది తెలియదు హొస్కోటే బిర్యానీ ఎక్కడ బాగుంటుంది అని చెప్పి. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, స్కై వాక్ నుంచి రైట్ పోతే లోపలికి కొంచెం ముందరకు పోతే చాలు ఆనంద్ హొస్కోటే బిర్యానీ అని చెప్పి ఒకటి ఉంటుంది. అదే అనమాట, చాలా బాగుండేది హొస్కోటేలో. ఇక్కడ నుంచి రైట్ పోవాలి, ఇటు స్ట్రైట్ వెళ్తే వస్తుంది. ఆనంద్ హొస్కోటే బిర్యానీ అని చెప్పి ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. ఎప్పుడైనా కుదిరితే బెంగళూరులో ఉన్నప్పుడు ట్రై చేద్దాము. ఇటు సైడ్ ఇవన్నీ చిన్న షాపులు ఉంటాయి, అవన్నీ కూడా 4 AM బిర్యానీస్, హొస్కోటే బిర్యానీ అంటారు. సండే అయితే ఎర్లీ మార్నింగ్ 4 కల్లా ఇక్కడంతా బిర్యానీ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎవ్రీ సండే మొత్తం అక్కడ టోల్ గేట్ ఉంటుంది కొంచెం ముందర. టోల్ గేట్ దాటిన వెంటనే మొత్తం ఇదంతా చిన్న షాప్స్ ఉంటాయి. ఇటు సైడ్ కూడా రాజ్ దమ్ బిర్యానీ అని చెప్పి మొత్తం బిర్యానీసే ఉంటాయి అన్నమాట. అదే వీటన్నిటికన్నా నేను చెప్పినా కదా ఆనంద్ దమ్ బిర్యానీ అని చెప్పి, అది అన్నమాట ఫేమస్. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే దాన్ని ట్రై చేయండి. వచ్చేసాం గాయస్ బెంగళూరుకి కూడా. ఇదే లాస్ట్ టోల్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది, బెంగళూరు ట్రాఫిక్. రేపైతే ఎర్లీ మార్నింగ్ 3:30-4కి అలా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం బెంగళూరు నుంచి గోకర్ణకి. గూగుల్ మ్యాప్స్లో అయితే దాదాపు ఒక 600 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. సో 8 hours to 9 hours అలా చూపిస్తుంది. సో కొంచెం ఎర్లీ మార్నింగ్ అలా స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ అంతా వెళ్ళిపోతామని చెప్పి ప్లాన్ అనమాట. చూద్దాం ఎర్లీ మార్నింగ్ అందరు లేచి రెడీ అయ్యి ఎంత అవుతుందో టైమింగ్. సో ఇంకొచ్చేసాం గైస్ బెంగళూరుకి.